పిక్నిక్ ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా జరిగింది కదా. మైండ్ రిలీఫ్ కోసం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ అన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గార్డెనర్స్ కి చాలా యూస్ఫుల్, మంచి మంచి టిప్స్ తోటి చాలా. రేర్ వెరైటీ సీడ్స్ అనేవి అందరికి షేర్ చిన్నవన్నీ కూడా ఫ్రెండ్స్ కి కొంతమందికి ఇచ్చాను, ఇంకా ఉన్నాయండి. అయితే ఇక్కడ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అయితే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నామండి. చాలా సంతోషంగా ఉంది నాకు, ఎందుకనంటే చాలామంది గార్డెనర్స్ అయితే మీట్ అవ్వబోతున్నాము. ఇది గార్డెనర్స్ మీటింగ్ కాదండి, గార్డెనర్స్ అందరూ కలిసి పిక్నిక్ అరేంజ్ చేసుకున్నాం. అయితే ఇంకా మీటింగే ఎంతో బాగుంటుంది, మరి పిక్నిక్ అయితే ఇంకెలా ఉంటుందండి, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇంకా లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. సిటీజీ గ్రూప్ ఉందండి వైజాగ్కి, అలాగే వనమాలి గ్రూప్ ఉంది. ఈ గ్రూప్స్ ఏమో పిక్నిక్ అరేంజ్ చేశారు, నేను కూడా ఇంకా వెళ్తున్నానండి. అయితే మరి గార్డెనర్స్ అందరినీ మీట్ అవ్వడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఎలా మిస్ అవుతాం చెప్పండి. అందుకని సరదాగా మొక్కలు పంచుకుంటూ, విత్తనాలను పంచుకుంటూ, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళబోతున్నారు. ఇది ఏంటో తెలుసండి, చూడండి, కంబాల కొండ. ఇక్కడ జూకి ఎదురుగా ఉందండి, వైజాగ్లో జూకి ఎదురుగా కొంచెం మన డిస్టెన్స్లో ఈ కంబాల కొండ అనేది ఉంది. ఇది కూడా ఒక అడవి లాంటిదేనండి, అంటే జూ ఏరియా లాంటిదే. వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి, లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఇక్కడ కొంచెం సెటప్ చేసుకుని చెట్ల కింద చక్కగా వనభోజనాలు లాగా అనమాట, వనభోజనాలు అరేంజ్ చేసుకున్నట్లుగా చాలా చాలా సంతోషంగా. ఇక్కడైతే ఒక ఫ్రెండ్ కూడా నాకు కలిసిందండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని అంటుంది. ఓకే, ఇక్కడైతే మరందరూ కలిసి గేమ్స్ కూడా అరేంజ్ చేశారు. ఏంటంటే అందరూ ఇంతమంది వచ్చినప్పుడు ఒక ఆటలు కూడా ఉండాలి, సరదాగా గడవాలంటే ఆటల పోటీలు కూడా పెట్టారండి, ప్రైజెస్ కూడా ఇచ్చారు. ఇక అందరూ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఆ రోజంతా కూడా చాలా సరదాగా గడిచిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ మనం పిక్నిక్ వచ్చాం కదా, ఇక్కడ మన గాజువాక ఫ్రెండ్స్ కలిసారు, గార్డెనింగ్ ఫ్రెండ్స్. మరి మీకు సీట్స్ ఇచ్చాను, అందయండి అందరికి. థ్యాంక్ యూ స్వరూప. థ్యాంక్ యూ స్వరూప గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక అలా సీట్స్ అవి పంచుకొని నేను తెచ్చినవన్నీ కూడా ఫ్రెండ్స్కి కొంతమందికి ఇచ్చాను, ఇంకా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, చక్కగా లంచ్ అరేంజ్ చేశారండి, చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా. నాకు ఇక్కడ మనీ గారు, చాలామంది గార్డెనర్స్ అయితే కలిసారండి. మనీ గారు గార్డెన్ కూడా చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటున్నాను, మిస్ అవ్వకుండా వెళ్ళాలి, ఎందుకంటే ఆ గార్డెన్ చూడదగింది అనమాట. అయితే అక్కడ ఫుడ్ కూడా సూపర్గా ఉంది, ఎంజాయ్ చేసాము. అంతేకాకుండా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ కూర్చున్నాం. అక్కడ చాలా గేమ్స్ కూడా అరేంజ్ చేశారండి, మగవాళ్ళకి వేరేగా ఆడవాళ్ళకి వేరేగా చాలా పోటీలు పెట్టారు. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లాగా అయిపోయారు అనమాట అందరూ కూడా. ఆ తర్వాత ఇంకా ఏముందండి, మనం సీడ్స్ తెచ్చుకున్నవన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకున్నాము. అక్కడ అలా మీటింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ వెనకాల మేము ఆ కొమ్మలు తెచ్చుకున్న కొమ్మలు, సీడ్స్ అవి కూడా నేను పట్టుకొని వెళ్ళానండి ప్రత్యేకంగా, ఎందుకంటే మనం మీట్ అయ్యేదే ఇలాంటి టైంలో తప్ప మళ్ళీ కలవలేం కదా. సో అలాంటప్పుడు నా దగ్గర గార్డెన్లో ఉన్న రేర్ వెరైటీ సీడ్స్ అనేవి అందరికీ షేర్ చేయాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలామంది కొత్త గార్డెనర్స్ అయితే చాలామంది కనెక్ట్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా తక్కువ మందే నేను మీటింగ్స్లో కలిసేదాన్ని, కానీ ఇప్పుడు వందల్లో ఉన్నారండి. చాలామందికి కొత్త గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి సీడ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేదే నా ఉద్దేశం. నాకు ఎంతమంది ఇచ్చిన సీడ్స్ని అవన్నీ కూడా నేను మళ్ళీ పెద్ద మొక్కల్ని చేసి వాటి నుంచి ఎన్నో సీడ్స్ని కలెక్ట్ చేసి ఇలా నాకు కనిపించిన వాళ్ళకల్లా గార్డెనర్స్ అందరికీ షేర్ చేయాలనేదే నా ఆకాంక్ష. అయితే ఈ విధంగా నేనైతే ఇస్తూ ఉన్నానండి. ఇలా సీడ్స్ పంచుకోవడం వల్ల అందరికీ కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహం పెరుగుతుంది. అయితే నా దగ్గర కూడా కొత్త సీడ్స్ ఉన్నాయన్న ఆనందం పెరుగుతుందండి. ఇంక ఇక్కడ
చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కలిసారండి. నా దగ్గరికి వచ్చి నన్ను పలకరించి మాట్లాడారు. చాలామందికి న్యూ గార్డెనర్స్ కూడా నేను సీడ్స్ అయితే షేర్ చేశానండి. వాళ్ళందరికీ ఎంకరేజ్‌మెంట్ కోసం. అయితే మన గార్డెన్‌లో ఉన్నాయి కదండీ సీడ్స్, అవే నేను కలెక్ట్ చేసుకున్నాను. బుల్లెట్ మిర్చి, నేతి బీర లాంగ్ చాలా హార్వెస్ట్‌లు చేశాం కదా! ఆ సీడ్స్, అలాగే షార్ట్ నేతి బీర, మామూలు బీరకాయలు, మల్టీ కలర్ బెండ, మామూలు బెండకాయలు, వంకాయలు, ఇంకా బల్బ్స్ కూడా ఇచ్చాను కదండీ! ఇంకా కొన్ని దోస విత్తనాలు, వంకాయ విత్తనాలు ఏవుంటే అవండి. అవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నాను. వాళ్ళైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఇంకా పార్వతి గారు కూడా కలిసారండి. పార్వతి గారి మాటల్లో కొన్ని విందాము సూచనలు. ఓకే, బిందు గారు హాయ్. పార్వతి గారు హాయ్ అండి. మీకు తెలుసు ఆల్రెడీ. ఐఎమ్ అన్ ఆర్గానిక్ ఫార్మర్. స్వరూప గారి వీడియోస్ గార్డెనర్స్కి చాలా యూస్ఫుల్. మంచి మంచి టిప్స్ తోటి చాలా బాగా ఛానల్ రోజు రోజుకి గ్రో అవ్వాలని మీరు అందరు సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న టిప్ ఆర్గానిక్ ఫార్మర్గా మీకు ఇస్తాను. ఎప్పుడు కూడా సాయిల్ ప్రిపరేషన్ మీద మీరు దృష్టి పెట్టండి. జీవన ఎరువులు వాడండి, బయో ఫర్టిలైజర్స్. దీనివల్ల మొక్క గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అదండి. అలాంటి పంట పండించుకుంటే సేంద్రియ పంట ఎలాగైనా సరే పంట బాగా పండుతుంది. ఓకేనండి. ఇప్పుడైతే అందరూ కూడా గేమ్స్ కండక్ట్ చేశారండి. అంటే కాసేపు హౌసీ ఇలాంటివన్నీ కొంచెం కండక్ట్ చేసి సరదాగా ప్రైజెస్, చీరలు, ఇంకా టూల్స్, గార్డెనింగ్‌కి సంబంధించిన టూల్స్ గిఫ్ట్, ఇంకా చాలా రకాలండి. అవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అలా వెళ్ళినప్పుడు కొంచెం ఎంజాయ్‌మెంట్ కూడా ఉండాలి కదండీ! గార్డెనర్స్ ఓన్లీ మొక్కల కోసమే కాకుండా కాస్త మైండ్ రిలీఫ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ చాయ్, సమోసా కూడా ఇచ్చారు. ఇక విశాలమైన ప్లేస్‌లో చాలా బాగుందండి. నాకు ఇక్కడ డీర్స్ కూడా కనిపించాయి. కాకపోతే క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. వెంటనే వెళ్ళిపోయాయన్నమాట. అలా బయటే తిరుగుతున్నాయండి. జూ పార్క్‌కి దగ్గరలో ఉన్నాం కదా! సో, అందుకని. ఇక్కడ మాకు అంతా అయిపోయిన తర్వాత చాలా వెరైటీస్ అనేవి రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తున్నారు. అందరూ కూడా వేరే వేరే ఏరియాస్‌లోంచి వచ్చారండి. చాలా ఏరియాస్‌లోంచి. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అనకాపల్లి బ్యాచ్ ఓకే. అనకాపల్లి బ్యాచా? ఓకే. అందరూ సూపర్. ఓకే, వనమాలిలో ఏం తీసుకున్నారండి? ఏది? బోల్డ్ అని ప్లాంట్స్ తీసుకున్నాం. మీ అందరి ప్రేమాభిమానాలు తీసుకున్నాం. హ్యాపీ. ఈరోజు అనుకోకుండా పిక్నిక్ ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీగా జరిగింది కదా. మళ్ళీ ఎన్నో జరగాలి. అందరినీ ఎంతమందిలో కలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మీకేనండి. ఫోటో అంట. మన అరుణ గారు ఉన్నారండి మన ముందు. ఈరోజు మనం పిక్నిక్ వచ్చాం కదా, అసలు మీరు ప్లాన్స్ ఏంటంటే అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు మన రిటర్న్ గిఫ్ట్గా సీజనల్స్ అన్ని ఇస్తున్నామండి. టోరేనియం, తర్వాత పెంటాస్, టోరేనియం, తర్వాత ఎడీనియమ్స్, వింకా రోజెస్, తర్వాత ఎడీనియమ్స్, చాలా గులాబీలు, చామంతులు, బంతులు అన్నీనండి. అన్ని వెరైటీస్ తీసుకొచ్చాము. అన్నీ సీజనల్స్, రేర్ వెరైటీసేనండి. అన్ని రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాళ్ళు కూడా, అందరూ గార్డెనర్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, పిక్నిక్ అయితే వండర్ఫుల్గా జరిగింది. ఇది ఎలా నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడ వైజాగ్లో జరిగిన ఈ మీటింగ్ అలాగే పిక్నిక్ గార్డెనర్స్ కోలాహలం చూశారు కదండి. ఎంతమంది వచ్చారో చాలా సరదాగా ఉందండి. ఎందుకంటే ఇలా మీట్ అవ్వడం అనేది, కొత్త గార్డెనర్స్ని కూడా మీట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే అండి, చాలా విషయాలైతే తెలుసుకున్నాము. మొక్కలు ఎలా పెంచాలో అన్నీ కూడా మాట్లాడుకున్నాం. నాకైతే ఇలా పిక్నిక్ చేయడం అనేది చాలా నచ్చిందండి. ఇలాంటివి ఇంకా ఎన్నో పిక్నిక్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను. బాయ్ అండి.